లేపాక్షి చరిత్ర 500 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ 1 అవర్లో చెక్కిన నాగలింగం ఆ కాలం నాటి భోజనాలు గాలిలో వేలాడే స్తంభం ఇవన్నీ తెలుసుకోవాలంటే వెల్కమ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మీ కావేరి. ఎవరైనా కొత్తగా ఛానల్ని విజిట్ చేస్తుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడికి వచ్చినాను అనేసి. అండ్ మీరందరూ కరెక్ట్, నేను లేపాక్షికి వచ్చినాను. జస్ట్ బెంగళూరు నుంచి ఒక 120 కిలోమీటర్స్ ఉంటుంది. 2.5 అవర్స్లో ఈజీగా వచ్చి నేను ఈ లేపాక్షి గురించి ఎన్నో స్టోరీస్ విన్నాను, కానీ ఇదే ఫస్ట్ టైం నేను కూడా రావడం. స్టార్టింగ్ వచ్చేటప్పుడు మనకు ఒక పెద్ద నంది కనిపిస్తుంది, మీరు ఖచ్చితంగా దాన్ని విజిట్ చేయండి. నా దగ్గర వీడియో క్లిప్ మిస్ అయింది. సో పార్కింగ్ అయితే 50 రూపీస్ తీసుకుంటారు, ఆ వీడియో కూడా మిస్ అయింది. ఎంట్రీ ఫీజ్ ఖచ్చితంగా 10 రూపీస్ తీసుకుంటారు అనమాట. మీకు కనిపిస్తుంది కదా, అదే అనమాట లేపాక్షి. అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మనము. అక్కడికి వెళ్ళాలంటే బ్యాక్ సైడ్ నుంచి స్టెప్స్ ఉంటాయి, మనం ఆ స్టెప్సే తీసుకోవాలా, ఇంకొక ఆప్షన్ లేదు. కానీ అక్కడ నుంచి వ్యూ సూపర్గా ఉంటుంది. అండ్ అక్కడంతా కూడా చిన్న చిన్న పార్క్ లాగా మెయింటైన్ చేస్తున్నారు. ఎక్సలెంట్ ఉంది వ్యూ అయితే. నేను కొంచెం మార్నింగ్ పోయాను కాబట్టి ఎండ భయంకరంగా ఉంది. ఆ స్టెప్స్ ఏమో ఇట్లా ఐరన్ స్టెప్స్ లాగా ఉంటాయి. కొంచెం ఏజ్ వాళ్ళైతే చూసుకొని ఎక్కండి, కొంచెం భయంగానే ఉంటుంది. నాకు కొంచెం హైట్స్ అంటే భయం కాబట్టి ఇంకొంచెం భయం. మొత్తానికైతే కింద మింద పడి బయటకు వచ్చినాను. పైకి వచ్చినాక ఏం తెలిసిందంటే, కిందనే అనుకుంటాను ఏంటి ఎవరు పక్షి దగ్గరికి వెళ్ళలేదు అనేసి. పైకి వచ్చినాక అర్థమైంది అక్కడ ఏదో కొంచెం కన్స్ట్రక్షన్ ఉందంట, అందుకని అలో చేయట్లేదు. కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, కానీ ఆ స్టెప్స్ చూసినాక ఎందుకులో రిస్క్ అనేసి ఇటు సైడ్ కొంచెం పైకి వెళ్ళాం. వ్యూ బాగుంటుందని, ఎక్సలెంట్గా ఉంది. సో చెప్పాలంటే మన ఆంధ్రాలో ఉన్న వన్ ఆఫ్ ద హిస్టారిక్ ప్లేసెస్లో ఈ లేపాక్షి ఒకటి అనమాట. రామాయణం ప్రకారం ఏం చెప్తారంటే, ఈ జటాయు రావణుతో ఫైట్ చేసి ఇక్కడే పడిపోయిందంట. అప్పుడు శ్రీరాముడు లేపాక్షి అని పిలిస్తే అప్పటి నుంచి ఈ ప్లేస్కి లేపాక్షి అని పేరు వచ్చిందంట. అదే అందరూ లోకల్లో చెప్తున్నారు, మేము కూడా అదే విన్నాం చాలా సార్లు. మీకేమైనా తెలిస్తే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్, నేను కూడా తెలుసుకుంటాను. ఇక్కడ నుంచి చూస్తే ఆ టెంపుల్ కనిపిస్తుంది కదా, నెక్స్ట్ మనం ఆ టెంపుల్కే విజిట్ చేస్తున్నాం. ఇక్కడ చూస్తున్నారు ఒక పాదం ఇట్లా ఎల్లో సర్కిల్ చేసినారు. అప్పట్లో అంతంత పెద్ద పాదాలు ఉండేటివి. అంతంత పెద్ద పాదాలు ఉంటే ఎంత ఈజీగా ఎక్కడికైనా ఎక్కేయచ్చు కదా. అదన్నమాట రాముడికి జటాయికి లేపాక్షికి ఉన్న చరిత్ర. ఇప్పుడైతే మనము అదే లేపాక్షిలో ఇంకొక ఫేమస్ హిస్టారికల్ టెంపుల్ ఉంది, దానికైతే విజిట్ చేద్దాం. చాలా అద్భుతమైన వండర్స్ ఉంటాయి ఈ టెంపుల్లో. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. టెంపుల్ దగ్గర పార్కింగ్ ప్లేస్ కూడా చాలా ఉంటుంది. మనం ఒక వీకెండ్లో ఒక రోజు వెళ్ళి విజిట్ చేసి వచ్చేయచ్చు హ్యాపీగా. సో టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే ఇట్లా ఒక పెద్ద గజస్తంభం కనిపిస్తుంది అనమాట. ఏదో ఒక స్పిరిచువల్ ఫీలింగ్ వస్తుంది, ఎందుకంటే ఈ టెంపుల్ అట్లీస్ట్ 500 ఇయర్స్ ప్లస్ ఓల్డ్ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ పరమశివుడి ఉగ్రరూపమైన వీరభద్రస్వామి టెంపుల్. ఇది 16th సెంచరీలో కట్టారంట. ఇది 2 బ్రదర్స్. వాళ్ళేమొచ్చి విరూపణ అండ్ వీరన్న, ఇవంతా క్లారిటీగా బయట రాసుంటారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చదవండి. టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే కనిపించే రాతి శిల్పాలు, అందమైన పిల్లర్స్, అసలు రూఫ్ వాల్ పైన ఉన్న పెయింటింగ్స్, ఇవన్నీ చూస్తుంటే అసలు ఎంత వండర్ఫుల్గా అనిపిస్తుంది కదా. అసలు ఎలా నిర్మించారు అప్పట్లో, అంత టాలెంట్ ఉందా వాళ్ళకి? టాలెంట్ కాదు కానీ అంత నాలెడ్జ్ ఎక్కడ వచ్చింది? ఆ ప్లానింగ్, ఆ నాలెడ్జ్, ఆ ఎక్విప్మెంట్స్ అవంతా ఎట్లా చేసినారు? నాకు తెలిసినంతవరకు ఎక్కడే కానీ సిమెంట్ కూడా యూజ్ చేయట్లేదు. ఎక్కడ క్రాక్స్ వస్తే వీళ్ళు ఏమన్నా రీసెంట్గా యూజ్ చేసి ఉండొచ్చు, కానీ నేనైతే ఎక్కడ చూడలేదు. ఇక్కడ లోపలికి వెళ్తే నేను దేవుని చూపించట్లేదు మీకు, సైడ్ ఇట్లంతా చాలా ఉంటాయన్నమాట. అన్నిటినీ ఖచ్చితంగా విజిట్ చేయండి మీరు. టెంపుల్ చాలా పెద్దది, చాలా ఓల్డ్ అండ్ చాలా పెద్దది అనమాట. కొంచెం టైం పడుతుంది మనకు, 10-20 మినిట్స్. అయితే అక్కడ చాలా మందిని చూసినారు, ఫారినర్స్ని కూడా చూసినాను, ఎక్కువ నార్త్ ఇండియన్ పీపుల్ని కూడా చూసినాను అనమాట. ఇప్పుడైతే మాకు దర్శనం అయిపోయింది. నాకైతే అక్కడి నుంచి రావాలని లేదు, అంత అద్భుతంగా ఉందన్నమాట. ఇంక ఈ నాగలింగం గురించి చెప్పాలంటే అదొక పెద్ద చరిత్ర. అందరూ ఏమంటారంటే ఇది ఒక సింగిల్ స్టోన్తో చెక్కారంట, అది కూడా శిల్పులు ఒకే లంచ్ బ్రేక్లో దీన్ని చెక్కారంట. ఎంత అద్భుతం కదా అసలు. 7 తలలున్న నాగుపాము నాగలింగం అన్నమాట. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఈ టెంపుల్ నుంచి కొంచెం దూరంలో ఉన్న భారీ నంది విగ్రహం, నా దగ్గర వీడియో క్లిప్ మిస్ అయిందని చెప్పాను కదా స్టార్టింగ్లో, అది కూడా సింగిల్ స్టోన్తోనే చెక్కారంట ఈ శిల్పులు. ఈ నంది వచ్చి నేరుగా ఈ నాగలింగం వైపే చూస్తూ ఉంటుంది. అది ఇంకొక వండర్ అసలు. నాగలింగం ఏమో టెంపుల్లో ఉంది, నంది ఏమో స్టార్టింగ్ లో ఉంటుందన్నమాట. శివుడు ముందు నందిలాగా ఈ నంది కూడా నేరుగా ఈ నాగలింగం వైపే చూస్తూ ఉంటుంది. నంది ఏమో బయట ఉంది, నాగలింగం ఏమో టెంపుల్ లోపల ఉంది. కానీ ఎంత అద్భుతం కదా. అప్పట్లో ఇట్లాంటి ఒక ఐడియా ఇట్లా ఒక చెక్కారంటే, ఆ నందిని కూడా ఒకే సింగిల్ స్టోన్తో చెక్కారంట. మన శిల్పులకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఇవ్వచ్చు. ఇక్కడ చూస్తున్నారా, ప్రతి పిల్లర్కి మంచిగా ఇట్లా దేవుళ్ళని చెక్కున్నారు. అసలు ఎంత టాలెంట్ కదా వీళ్ళకి, అంత అద్భుతంగా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క చరిత్ర ఉంది. మనకి ఇక్కడ అంతా చెప్పేవాళ్ళు లేరు, కానీ ఎవరైనా ఒక గైడ్ని తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. మేము చూసాం లోపల ఒక గైడ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళకి, బట్ మాకు కాదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా లోకల్లో గైడ్స్ ఉంటారు, వాళ్ళని తీసుకెళ్ళండి. ఎందుకంటే కొంచెం పెద్ద టెంపుల్ అనమాట, చాలా గుళ్ళు ఉన్నాయి లోపల. అండ్ ప్రతి గుడికి ఒక చరిత్ర ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడేమో ఒక పెద్ద శివలింగం ఉంది, చాలా బాగుంది. ఇది చూసారా పాదము, అక్కడ పైన జటాయు దగ్గర లేపాక్షి దగ్గర చూపించాను కదా, అంత పాదం అనమాట. అందులో వాటర్ కూడా ఫ్రెష్ వాటర్ ఉన్నాయి.
ఇక్కడేమో హనుమాన్ టెంపుల్. ఎంత డిఫరెంట్గా కట్టారు కదా, పైనేమో ఇట్లా కిందేమో ఇట్లా ఉందన్నమాట. ఇంకేమో ఇది చాలా వండరు. నేనైతే షాక్ అయినది చూసి. అప్పట్లో నిజంగానే భోజనాలు ఇక్కడ చేసేవాళ్ళ. కర్రీస్ కోసం ఎన్ని పెట్టారు చూడండి. రైస్ ఏమో అక్కడ, అవంతా కర్రీస్ అనమాట. నిజంగానే అట్లా జరుగుంటుందా? ఇప్పట్లో అట్లుంటే ఎంత బాగుండో కదా. లేకపోతే అప్పట్లో మనం పుట్టుంటే ఇంకెంత బాగుండో. పుట్టే ఉంటాంలేండి, మనకు తెలిసి ఉండదు అంతే. అప్పట్లో మిక్సీ గ్రైండర్ చూస్తారా, ఇదే ఆ రోలు. దీని ఎగ్జాక్ట్ నేమ్ నాకు గుర్తులేదు కానీ మర్చిపోయాను. మీకు గుర్తుంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. మనం ఏం వేసినా కూడా అట్లనే పిండి పిండిగా బయటకు వస్తుంది అనమాట. అన్నిటికంటే పెద్ద వండర్ ఏంటంటే ఈ పిల్లర్ అనమాట. అందరూ ఏమంటున్నారంటే ఈ పిల్లర్ తీస్తే అంత పడిపోతుంది అంటారు. ఈ పిల్లర్ ఏమో హ్యాంగింగ్లో ఉంటుంది, కింద టచ్ అవ్వదు అనమాట. ఆ మధ్యన ఒకసారి ఎప్పుడో ఎర్త్క్వేక్ వచ్చి కొంచెం అటు సైడ్ టచ్ అవుతుందంట. మేము టెస్ట్ చేద్దామని చెప్పి ఇట్లా చున్నీ పెట్టి లాగాము. చూస్తున్నారా మీరు, చున్నీ అంతా బయటకు వస్తుంది. వెయిట్ చేయండి, బయటకు వస్తుంది. కానీ అటు సైడ్ కొంచెం మాత్రం ఆగిపోతుంది. అక్కడ ఒక పెద్ద మనిషి మాకు చెప్పాడనమాట. ఇట్లా అనేసి అటు సైడ్ ఏదో ఒకసారి ఎక్కువ కొంచెం భూకంపం వచ్చి ఆ పిల్లర్ కొంచెం కిందకు వచ్చిందంట. ఇంకేమంటారంటే అది కానీ తీసేసినారంటే టెంపుల్ మొత్తం పడిపోతుంది అంటారు. అంత వాల్యూ ఉంది. అసలు ఎట్లా కట్టారు కదా, అసలు ఆ నాలెడ్జ్, ఆ థాట్, ఆ ఐడియాకి ఇవ్వాలి అసలు హ్యాట్స్ ఆఫ్. అంతే అనమాట. అక్కడి నుంచి మేము పావుగాడికి వెళ్ళిపోయినాం. పావుగాడలో ఉండేదేమో శనేశ్వర స్వామి టెంపుల్. నేను కొన్ని వీడియోస్ తీసాను కానీ ఎక్కడ అప్లోడ్ చేయలేదన్నమాట. మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. ఒకవేళ విజిట్ చేస్తుంటే నేనేమన్నా నాకు తెలియకుండా ఉంటే నాకు కమెంట్స్లో చెప్పండి. నాకు ఇట్లాంటి తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. ఓల్డ్ హిస్టారిక్ ప్లేసెస్ గురించి, లేకపోతే హిస్టరీ గురించి, ఇవంతా ఇప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇవన్నీ తెలుసుకోవడానికి. అండ్ బెంగళూరు నుంచి మనకు చాలా దగ్గరే. ఒక వీకెండ్లో, ఒక డేలో హ్యాపీగా వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ వచ్చేయచ్చు అనమాట. అది మీకు ఇది నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.